ప్రైజ్ లార్డ్. హోసన్నా హోసన్నా, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతించబడును గాక. మన రాజు కోసం మనం ఎదురు చూస్తున్నాం. ఆ రోజు రానే వచ్చింది. ఎంతో గొప్పగా ఆనాడు యేసు ప్రభు సమయంలో యేసు ప్రభువును ఎంతో గంభీరంగా యెరూషలేం దేవాలయంలోకి, యెరూషలేం పట్టణంలోకి ఆహ్వానించారు. ఆయన ఒక రాజుగా వచ్చాడు, కానీ గాడిద పిల్ల మీద దీనుడిగా సమాధానంతో వచ్చాడు. సమాధానపు రాజు, నీ హృదయం ఆయనకు కావాలి. నీ హృదయాన్ని రక్షించి నీ హృదయాన్ని ఒక రాజ్యంగా చేసుకొని పరిపాలించడానికి వచ్చారు. హోసన్నా హోసన్నా, రక్షింపుమని వారు ఆనాడు కేకలు వేశారు. దాని గురించి ప్రవక్త జకరియా మాట్లాడుతూ, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేం నివాసులారా ఉల్లసించుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడును, దీనుడునై గాడిద పిల్ల మీద ఎక్కి నీ వద్దకు వచ్చున్నాడు. గాడిద దీనత్వానికి సూచనగా ఉంది. ఈ గాడిదను ఎక్కి వచ్చాడు, గుర్రాలు ఎక్కి రాలేదు. ఆయన భూలోకపు సామ్రాజ్యం కావాల్సిన అవసరం లేదు. ఆయనకి సర్వ సృష్టి ఆయనదే. ఆయనకి నీ హృదయం కావాలి. అది ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు. హోసన్నా అని వారు రక్షించమని అడుగుతున్నారు. నిత్య రక్షణ అనుగ్రహించడానికి ఆయన వచ్చాడు. ఇంకెన్నడూ కూడా నీ చెయ్యి విడిచిపెట్టను, నీ కోసం రక్షణ ఏర్పరచబడింది అని ఈరోజు ఈ మట్లాదివారపు హోసన్నా వాక్యం మనకు వినపడుతుంది. మనకి రక్షణ ఉంది. ఈ లోకంలో కావలసిన మనకి రక్షణ, మరియు కూడా పరలోకానికి కావలసినటువంటి సమృద్ధి, నిత్య రక్షణ కూడా ఆయన ఏర్పరిచాడు. ఆయన మట్టలాదివారం రోజు ఆయన్ని ఆహ్వానిస్తున్నారు మట్టలతో. మరి ఈ మట్టలు మరి విజయానికి సూచనగా కనపడుతున్నట్టుగా మరి సియోను నివాసులు అందరూ విజయం విజయం అని ప్రకటిస్తున్నారు. నీ జీవితంలో, నా జీవితంలో అది ఎటువంటి సందర్భం అయినా కూడా ఆయన విజయాన్ని ప్రకటిస్తున్నాడు. ఆయన విజయాన్ని స్వీకరిద్దాం. ఆయన్ని మన హృదయంలోకి పూర్తిగా ఆహ్వానిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన యేసయ్య, ప్రభా, మట్లాదివారం రోజు హోసన్నా హోసన్నా అని నీ వాక్యం ఎలాగైతే వినపడుతుందో, నీ ఎలాగైతే మేము విజ్ఞాపనలు చేస్తున్నామో, మా ప్రతి ప్రార్థనకు కూడా ప్రభా నీ విజయం అనుగ్రహిస్తూ నిత్య విజయము, ఈ లోకం కావాల్సినటువంటి విజయము, పరలోకంలో కావాల్సినటువంటి విజయం దయచేసినందుకు ప్రభా అది నిత్యము నిలిచి ఉండే విధంగా మాకు స్థిరపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.